మన మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని హన్వాడ మండల కేంద్రంలో ఈ చుట్టుపక్కల ఏవైతే గ్రామీణ తాండాలు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఉండే అంటే మైనర్లు కావచ్చు, మేజర్లు కావచ్చు, విద్యార్థినులు కావచ్చు, వీళ్ళందరికీ ఇక్కడ మనం చూస్తున్నాం, మన కెమెరా పర్సన్ చూపించడం జరుగుతుంది. ఈ షట్టర్ ఏదైతే గత కొన్ని రోజులుగా ఈ షట్టర్ లోనే ఫోటో స్టూడియో అంటే నిర్వహణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పిజ్జా డిజిటల్ ఫోటో స్టూడియో అనే ఏజాస్ అనే ఒక యువకుడు ఈ ఫోటో స్టూడియో గత కొన్ని రోజులుగా ఇక్కడనే కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ హన్వాడ మండల కేంద్రానికి ఏదైతే చుట్టుపక్కల తాండాలు ఉన్నాయో ఆ తాండాలనే అక్కడి నుంచి వచ్చే ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఇప్పుడు పాస్ ఫోటో కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఇంటికి ఏ శుభ కార్యక్రమాలు జరిగినా ఫోటోలు అంటే దింపాల్సిన పరిస్థితి ఉంటే ఆ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఎవరైతే అంటే మేజర్లు మైనర్లు ఉన్నారో, చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ ఆ ఏజెస్ అనే యువకుడు టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళను ఏదో రకంగా తన వలలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేసుకొని సుమారు ఒక 20 నుంచి 25 మంది అమ్మాయిలను అంటే ట్రాప్ చేయడం జరిగింది. ట్రాప్ చేయడం, వాళ్ళను శారీరకంగా వాడుకోవడం, అదే విధంగా శారీరకంగా వాడుకున్న అనంతరం వాటిని అంటే వీడియోస్ తీయడం, అంటే రహస్యంగా సెల్ ఫోన్ ద్వారా వీడియోస్ తీయడము, వాళ్ళకు బెదిరించుకోవడము, వాళ్ళకు అనుకున్న సమయంలో రావాలంటూ లేదా డబ్బులు ఇవ్వాలంటూ కూడా బెదిరింపులకు కొనసాగడం జరిగింది. ఇప్పుడు ఒక్క వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ బీజేపీకి సంబంధించిన నేతలందరూ ఇక్కడనే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాము అసలు ఏంది అంటే ఇది ఎట్లా వెలుగులోకి వచ్చింది, ఏం కథ చెప్పండి. నమస్తే అండి, నా పేరు కొండలింగన్న, బీజేపీ మండల దగ్గర. అయితే గత 8 సంవత్సరాలుగా ఈ ఎగ్జాస్ అనే వ్యక్తి ఫోటో స్టూడియో వృత్తిలో ఉన్నాడు. అయితే గతంలో ఇక్కడ ఉండేవాడు కాదు, ఇక్కడనే అన్నోడలా ఈ ఎదురుగా ఉన్నటువంటి అక్కడ షాప్ లో ఉండేవాడు. అయితే ఆ షాప్ లో గతంలో ఏం చేసినంటే ఇటువంటి అసాంఘిక చర్యలు చేపడితే, ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడితే అక్కడ వేరే బయట విషయం బయట పుట్టింది. తెలిసిన తర్వాత ఏమైందంటే చెప్పిన వినకపోతే ఏం చేసిండ్రు, ఆ స్టూడియో అంటిపెట్టినప్పుడు ఇక్కడ లోకల్ ఒక అమ్మాయి పేరు చెప్పదలుచుకోలేను ఇప్పుడు, ఎందుకంటే మీడియా మిత్రులు చెప్పదలుచుకోలేను. అయితే అక్కడ వేస్తే వినకపోతే ఆ స్టూడియో అంటిపెట్టిండు. దాని తర్వాత అక్కడ నుంచి మందవాదు పోయింది, నుంచి ఆడ కూడా కొట్టి పంపించింది. అయితే ఇదే కార్యక్రమాలు చేపడితే అయితే బాబాయ్ గారు అన్నటువంటి ఇక్కడ మా బిల్డింగ్ ఓనర్ గారు డ్రైవర్కి మాకు ఉపాధి ఏం లేదు, కొంచెం ఆయన రిక్వెస్ట్ చేస్తే ఏం చేసి ఇంకోసారి చేయకూడదని కూడా చెప్పింది. మధ్యలో కూడా కొన్నిసార్లు ఆయన హెచ్చరించినా కూడా అట్లే లోపల ఆయన చేసుకుంటూ పోయింది. నేను చెప్పేది ఏంటంటే, మహిళలు ఎవరైతే ఉండరో, పిల్లలు కానీ రేపు మాపు స్కూళ్ళు తెరుస్తున్నారు, అవసరమైన పాస్పోర్ట్ కోసం కానీ ఇంకో దానికోసం కానీ పెళ్లిళ్ళ కార్యక్రమం కానీ నమ్మి ఇటువంటి వ్యక్తుల చేతిలో పెడితే వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇటువంటి అసాంఘిక చర్యలు చేపడితే సుమారు ఎంతమంది ఇతని చేతిలో అంటే ఇతనికి మోసపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఎంతమంది సుమారు ఒక 20 అంటుండు. 2 హార్డ్ డిస్క్లు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తన మొబైల్లో కొన్ని వీడియోలు కూడా డిలీట్ చేయడం జరిగింది. ఒక అమ్మాయిది అయితే రేపో మాపో ఎంగేజ్మెంట్ మ్యారేజ్ ఏదో ఉందని కూడా బయటకు వచ్చింది. ఎంతవరకు వాస్తవం? నిజమన్నా మీడియా మిత్రులకు ముఖ్యంగా నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మాయిల పట్ల సరే వాళ్ళు తెలిసి తప్పు చేసిరో తెలియక తప్పు చేసిరో కానీ అమ్మాయిల పేర్లు కానీ ఇటువంటి దృష్టులని శిక్షించండి, పర్లేదు. కానీ ఆ చిన్న పిల్లలకు అమ్మాయిల పేర్లను మాత్రం బయట పెట్టకండి దయచేసి. సరే నేనేమంటున్నా, దాదాపు మాకు సమాచారం ఉన్న కాడికి 15 నుంచి 20 మంది మధ్యలో ఉన్నారు. దాదాపు వాళ్ళ పేర్లు కూడా మేము చెప్పదలుచుకోలేను, ఎందుకంటే వాళ్ళ అమాయక ప్రాణాలు బలి కావడం నాకు ఇష్టం లేదు. ఒకటి, పోలీసు వారికి ఇక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను కానీ అతను మొబైల్లో ఉన్నటువంటి కంప్లీట్ సమాచారం అయితే వాళ్ళకి సేకరించడం. ఇప్పుడు మా చేతులు ఏం లేదు, ఏమున్నా పోలీసు వారు మీరు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా సరే వాళ్ళ పేర్లను వెల్లడించకుండా సరే అసలు దీని వెనుక ఉన్న ఏమన్నా కుట్రకోణంలో ఉన్న ఎవరైనా ఉన్నారా అని కూడా ఆలోచించి తీరా అన్ని వెలికి తీసి అతను శిక్షించాల్సిందిగా పోలీసు వారిని కూడా వేరేమంది. అంటే వెలుగులోకి ఎట్లా వచ్చింది అనుకోవాలి, ఎంతమంది అమ్మాయిలు అతని ట్రాప్ లో పడింది అనుకోవాలి, అసలు ఏ ఆశ చూపి అమ్మాయిలను అతను ట్రాప్ చేయడం జరిగింది? నా పేరు వేణుగోపాల్. అయితే ఆయన ఏ రకంగా అంటే ఒక వీడియోని రిలీజ్ చేసాం, దానివల్ల మనకు బయటకు వచ్చింది. లోపల ఎన్ని చేసిండు అనేది అర్థమైతే లేదు, ఆయన చూస్తే ఎన్ని చేసిండో అన్నట్లు అనిపిస్తుంది. ఏం చేయడం లాక్కుంటాడు బయట. వాస్తవానికి చూస్తే ఆయన చాలా ఉన్నాయి. పోలీసు వాళ్ళే కళ్ళు గబ్బర్లు కప్పినాయి పోలీసు వాళ్ళకి అవి చూడంగానే. అమ్మాయి ఇంత అమాయకంగా ఉన్నాడు కానీ ఇంతగానో ఇదేంటి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజలకు, హిందువులకు, ఇలాంటి వాళ్ళతో ఫోటోలు దిగడానికి కానీ పెళ్లిళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం ముస్లింల వీడియోగ్రాఫర్లను ఎవరు మన ప్రోగ్రామ్ కు పిలవకండి.
కడి చెప్తున్నా. దీన్ని ఇదే బేస్ చేసుకొని మన పార్టీలకు అతీతంగా హిందుత్వాన్ని కాపాడుకోవాలి ఆసన్నమైంది కాబట్టి హిందువులందరూ ఏకమయ్యి ఇట్లాంటి వాళ్ళని చీడ పురుగులు అంటే తులసివనంలో గంజాయి ముక్కలాకున్నారు వీళ్ళ కూకుటేళ్లతోటి పీకేయడానికి హిందుత్వం ఏకమవుతుందని అందరికి హిందువులకైతే చెప్పగలరు. సార్ మీరు చెప్పండి అసలు అంటే ఇది ఎట్లా వెలుగులోకి వచ్చిందనుకో, గతంలో కూడా ఇతని పైన అంటే ఎదురుగా ఉన్న షాప్ లోనే ఇలాంటి ఘటనలు జరిగితే అక్కడ కొట్టడం చేయడం ఇవన్నీ జరిగింది. మళ్ళీ ఇతను కూడా ఇవ్వడం జరిగింది. సుమారు ఒక 20 మంది వరకు అంటే మైనర్లు కావచ్చు, మేజర్లు కావచ్చు, తన బారిన ఇంకోటి స్నాప్ చాట్ లో కూడా దీన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోను అట్లే అదే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ముఖ్యంగా తెలుగు మిత్రులకు నమస్కారం. నా పేరు కొండ లక్ష్మయ్య, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ని. బిల్డింగ్ కూడా నాదే, షట్టర్ కూడా నాదే. ఈ ఎజాజ్ అనే వ్యక్తి మా దగ్గర ఒక 5-6 సంవత్సరాల క్రితం ఇది షట్టర్ లీజుకి తీసుకోవడం జరిగింది. లీజుకి ఇవ్వడం అనేది ఏంటంటే ముఖ్యంగా మనం ఏదో వాళ్ళు చిన్న చిన్న బతుకులు కదా, బతుకు జరుగుతారు కోసము వాళ్ళు కొంతమంది మీడియేటర్లు పెద్ద మనుషులు వచ్చి నాతో మాట్లాడితే మా బావగారితో మాట్లాడి పోనీ ఆయన ఫస్ట్ అన్నాడు ముస్లింలకు ఇవ్వకూడదు అన్నాడు. అంటే ముస్లింలకు ఇవ్వకూడదు అని ఏమవుతుంది, చిన్న బతుకుతూరు చేతులు పెట్టుకోనని చెప్పి పెట్టియడం వలన ఇప్పుడు అన్ని వ్యవహారాల లోపల ఈ యొక్క మహిళలకు సంబంధించినవి ఎక్కువ వాళ్ళు చేయడము, వాడు ఎంజాయ్ తాత్కాలిక ఆనందం అంటారు, ఆ విధంగా ఆనందం అనుకుంటా. కనీసం వానికి మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, వాని భార్యతోనే కూడా ఆ విధంగా ఎంజాయ్ చేసుకుంటే అది కూడా వీడియోలు రిలీజ్ చేయడం అనేది కూడా ఇంత వీడు శాడిస్ట్ అనే విషయం కూడా మాకు ఇప్పుడే అర్థమవుతుంది. అందుకే ఇమీడియట్లీ కూడా షట్టర్ను కాల్ చేయించడం, వాని సామాన్లను పంపించడం, ఇదంతా కూడా ఎంతమందితోన భావోతాలు ఉన్న సంగతి కూడా ఆ మొత్తం చరిత్ర పోలీసు వాళ్ళ దగ్గర ఉంది. ఎంతమంది అన్న సంగతి వాళ్ళకి తెలుసు. వాళ్ళు వాని మీద ఎంత కఠినమైన చర్య తీసుకొని అంత కఠినంగా క్రూరంగా శిక్షిస్తే సమాజంలో ఇంకొకరికి ఆ విధంగా జరగకుండా ఉండాలన్నదే మా యొక్క కోరిక. దీని అందరినీ కూడా ముస్లింలందరినీ టార్గెట్ చేయడం, హిందువులను టార్గెట్ చేయడం ఒక కాకుండా నిన్న ముస్లింలు కూడా వాళ్ళ శుక్రవారం వాళ్ళ మధ్యలో ఒక మీడియా ముఖ్యంగా ప్రకటించారు. అలాంటి యువకుడు తప్పు చేసింది కాబట్టి వాడిని మేము మా ముస్లింలకు వెళ్ళి కూడా మా మసీద్కి వెళ్ళి రాకుండా మా ఫంక్షన్లకు వెలివేస్తున్నామని చెప్పేసి ప్రకటన ఇచ్చిండ్రు. దయచేసి ఇది ఏముండదంటే శాంతి విభూతం కలిగించే విధంగా హిందూ ముస్లిం క్రియేట్ చేసే విధంగా చేయడం సరికాకుండా మనం తప్పు చేసిన శిక్షించే రకంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. వారు ఎగ్జాక్ట్గా తప్పు చేసింది కాబట్టి వాడిని అనేక రకాలుగా పోలీస్ సెక్షన్లు ఎన్ని కేసులు ఉంటాయి అన్ని సెక్షన్లు పెట్టేసి వాడిని ఇంకా ఏ విధంగా శిక్షిస్తారో పోలీసులకు తెలుసు. దాని ప్రకారం చర్య తీసుకోవాలి. రేపు భవిష్యత్తులో కూడా ఏ ఫోటో స్టూడియో కానీ ఏ అమ్మాయిలు లేడీస్ పోవాలంటే కూడా వీడు చేసిన ఘనకార్యం వల్ల వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది. పలానా స్టూడియోలో మా లేడీస్ లో ఇట్లా చేసిండ్రు. కనీసం వాళ్ళు అన్ని కూడా చేసుకోని కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే టోటల్ గా ఎస్టీల అమ్మాయిలని ఎక్కువ శాతం వాడుతున్నారు అన్నది అప్పుడప్పుడు వింటున్నాం. ఆ ఎస్టీల అమ్మాయిలు ఎందుకు వాడుకున్నా అంటే వీడు జనరల్ గా ప్రోగ్రామ్ చేస్తే ఎస్టీల ప్రోగ్రాంలకి ఎక్కువ టైం ఇచ్చేది. మనలాంటి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళ ప్రోగ్రామ్ అంటే మరి డబ్బులు తక్కువ ఇస్తామన్నా లేకపోతే వీళ్ళతో ఏం చేయనీకి రాదన్నా కానీ మన వాళ్ళు రిజెక్ట్ చేసి లమ్మడోళ్ళ ప్రోగ్రాం లెక్క పట్టుకొని లమ్మడోళ్ళ ప్రోగ్రాంలకు కోయిల్కొండ మండలి కానీ, అన్నవాడ మండలి కానీ, గండేడు మండలి కానీ, కోజికి వరకు కూడా ప్రోగ్రామ్ చేసుకుంటే అప్పుడు కూడా ఏమైందంటే వీనికి ఒక ఆది ఏర్పడ్డది. ఆ ఎస్టీల అమ్మాయిలు ఎట్టుంటే వాళ్ళకు ప్రాంతాలలో పల్లెటూళ్ళు ఉంటాయి కాబట్టి ఎక్కువ ముందు చూపు లేకపోవడం వాళ్ళకి ఇవన్నీ కూడా జర దురదృష్టి తక్కువ ఉంటుంది. వాళ్ళు తొందరగా నమ్మేస్తారు. ఎందుకంటే ఒక మంచి కనపడంగానే చల్లవో చాయనో నీళ్ళు బిర్యానీ ఎంతో పక్కన పడిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఈ లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు కాదు కాబట్టి స్విమ్మింగ్ కూడా పిల్లలు ఎట్లున్నారు మంచి అందంగా ఎర్రగపురం ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కువ ట్రావెల్ చేసుకొని ఇలాంటి కార్యక్రమం చేయడం, ఆ వీడియోలను మొన్న రిలీజ్ కావడం నాకు చాలా దిగ్భ్రాంతి కలిగించింది. భార్య కూడా పెట్టిందన్న సమాచారం మాకు కూడా పోలీసుల ద్వారా తెలిసింది. దయచేసి అది ఏం చేస్తారన్న సంగతి కూడా వాళ్ళ పోలీసుల దగ్గర ఉంటుంది సమాచారం. ఈ భార్య కూడా పెట్టుకోవడం అంటే వాడు ఎంత పైశాచిక ఆనందిస్తారో ఎంత వారి శారీస్తున్న సంగతి కూడా మనకు కూడా అర్థమవుతుంది. కాబట్టి వాడిని మరి అలాంటి వాళ్ళని కూడా సమాజంలో ఒక శిక్షణలు అనేది ఒక ఏమైనా ఉంటుంది కదా, పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు కదా, చట్టం ఉంది కాబట్టి నేను అన్నది ఏంటంటే చట్టాన్ని మన చేతులకు తీసుకోకుండా చట్టం పని తాను చేసుకోపోతుంది. చట్టం ఏ రూల్స్ ప్రకటించారు దాని ప్రకారం వాళ్ళను శిక్షించి వానికి ఏ రకమైన కనీసం కూడా మేము చట్టానికి గౌరవిస్తాం, చట్టానికి అనుకూలంగా ఉంటాం. ఇక భవిష్యత్తులో ఇలాంటి చర్యలు కూడా ఎవరు చేయకుండా ఎలాంటి వ్యక్తులు కూడా ఇలాంటి చర్య చేయడానికి కూడా భయపడే విధంగా ఉండాలని చెప్పేసి ఏ చిన్న వ్యాపారస్తులు మనం అనుకుంటున్నాం రోడ్డు మీద అందరూ కూడా వ్యాపారాలు చిన్న వ్యాపారాలు హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. మేము ఎవరు హిందూ ముస్లిం తేడాతో ఎవరు కూడా ఆలోచన చేయలేదు. నేనే ముస్లిం పక్కల హోటల్ కిరాకి ఇచ్చినాం. ఆయన పాపం చాలా దూరం పక్కన వాళ్ళు 2 పిల్లలు ఉన్నారు, కుటుంబం పెట్టింది. నాతో 20 ఏళ్ళకే చాయ్ హోటల్ అమ్ముకుంటున్నాం.
అంటే వాడిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఒక పాపం అందరితో కలిసిమెలిసి వాడిని బతికిదేరుతో కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలు చేస్తాం తొత్తపురం కూడా ఏ పార్టీ అనుకోవచ్చు చెప్పుకోవచ్చు అతను ఏ పార్టీకి సంబంధించినోడు కాదన్న, ఏ పార్టీకి సంబంధించినోడు కాదు, వాడు ఏ పార్టీలో కూడా యాక్టివ్ తిరిగినోడు కాదు. వాడు ఏం చేస్తాడంటే ఏది జాలంటే దాని ఎంబడి ఒకటి ఫోటోలు తీస్తాడు పెడతాడు. నాది అది ఏది రూలింగ్ పార్టీ ఆ రూలింగ్ పార్టీలో ఒక ఫోటో దిగడం పెట్టడం అంతే. వాడికి ఒక ఫోటో లేదు కాబట్టి దాంట్లోనే అదే భాగాలు ఇది కూడా వాడు అట్లా హ్యాపీగా చేసుకుంటూ పోయింది కాబట్టి వాడిని మనం శిక్షలో కాకుండా భగవంతుడు కూడా టైం కలిసి వచ్చింది కాబట్టి వాడిని బయటపడ్డది. వాడి ఇక్కడ నుంచి కూడా ఎన్నో రకాలుగా సమాజానికి దూరం ఉంచాల్సిందే నేను కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ సమాచారం. తన ఏదైతే ముస్లిమ్స్ ఉన్నారో ముస్లిమ్స్ మత పెద్దలు కూడా మస్జిద్ లో నిన్న అతను బహిష్కరిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికైనా అతని పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా అమ్మాయిలను ఏది అంటే అంటే విద్యార్థినులను అదే విధంగా అక్షర జ్ఞానం లేని అమ్మాయిలను ట్రాప్ చేయడము, సుమారు ఒక 20 మంది వరకు ట్రాప్ చేయడం, ఇంకా అదే విధంగా తన భార్యను వీడియో కూడా అప్లోడ్ చేయడము, అదే స్నాప్ చాట్ లేదా వివిధ రకాల మాధ్యమాలలో అప్లోడ్ చేయడం జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్న పెద్దలు అంటున్నారు. ఇప్పటికైనా అంటే మహిళలు కావచ్చు, అదే విధంగా అమ్మాయిలు కావచ్చు, తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కరిని ఎవరిని నమ్మే ప్రసక్తిలో ప్రస్తుతం లేదు. అందరూ జాగ్రత్తగా వహించాలంటూ కూడా ఇక్కడ ఉన్న పెద్దలు చెప్పుకోవడం జరుగుతుంది. నల్గొండ నుంచి మన తెలుగు వెలుగు కోసం మీ మధు.